అందరం కలిసి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది పెళ్లిలో జరిగే ప్రసంగాన్ని ఇక్కడ చదివించాడు, ఇక్కడ పెళ్లి జరుగుతుందా అనుకుంటున్నారు చాలా మంది. దేవునికి మహిమ. ఏ వివాహంలోనైనా ఈ వాక్యాన్ని చదివిస్తూ ఉంటారు. ఇక్కడ మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక అద్భుతమైన దేవుడు మాటను రాయించాడు. సంఘము ఎలాగా ఉండాలి, సంఘము ఏ రీతిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, సంఘము పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ కలిగిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మహిమ కలిగిన సంఘముగా ఉండటానికి, నిర్దోషమైన సంఘముగా ఉండటానికి, నిష్కలంకమైన సంఘముగా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే, తన్ను తానేం చేశాడు చెప్పండి? అప్పగించుకున్నాడు. మహిమ కలిగిన సంఘముగా ఉండాలి, పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి. దేవుని కోరిక అది, దేవుని ఆలోచన అది, దేవుని మనస్సులో ఉన్న ఉద్దేశం అది. సంఘము మహిమ కలిగినదిగా ఉండాలి. సంఘము ద్వారా దేవునికి మహిమ రావాలి. సంఘము ద్వారా దేవునికి ఘనత రావాలని కోరుకుంటున్నాడు. ఇంతకీ మీ అందరికి ఒక మాట, సంఘం అంటే ఎవరు? అర్థమైంది అనుకుంటున్నా అందరితో. అసలు సంఘం అంటే ఏంటి అంటే, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా, మీలో ధైర్యంగా ఉండేవాళ్ళు నేను సంఘమే అని చెప్పండి. చాలామంది వాయిస్ తక్కువైంది. సంఘం అంటే ఎవరో కాదు, నీవే దేవునికి సంఘం. శరీరములో ఒక అవయవమై ఉన్నావు అని అంటాడు. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘము ద్వారా దేవునికి ఏమి రావాలి చెప్పండి? సంఘం అనగా ఎవరని చెప్పండి. ఎవరు సంఘం అంటే? నీవే ఒక సంఘము. దేవుడు కోరుకుంటున్నాడు, నిన్ను ఒక మహిమ కలిగిన వానిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీ ద్వారా దేవునికి ఏం తెచ్చుకోవాలని కోరుకుంటున్నాడు? ఆయనకి మహిమ రావాలి, నీ ద్వారా దేవునికి ఘనత రావాలి. అందుకే నీ కొరకు దేవుడు తన్ను తానేం చేసుకున్నాడు? అప్పగించాడు. కొన్నిసార్లు అంటాడు, నీ భార్య నీ భర్త నిన్ను విలువలేని దానిగా చూస్తూ ఉంటారు. నిన్నెవరు లెక్క చేస్తారు పో అంటారు. తల్లిదండ్రులు పిల్లలను విలువలేని వారిగా చూస్తూ ఉంటారు. ఎంతో ప్రయాసపడుతూ ఉంటావు కానీ, ఎంతో కష్టపడుతూ ఉంటావు కానీ బిడ్డల కోసం, ఎంతో ఉదయాన్నే లేచి ఎంత కష్టపడినా నిన్ను ఎలాగ తీసేస్తారు తెలుసా? ఇంట్లో వాళ్ళు గోంగారలో అలా చేస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి? అలాగే నిన్ను విలువలేని దానిగా కొన్నిసార్లు చూడొచ్చు. సమాజము నిన్ను విలువలేని దానిగా చూడొచ్చు. మనుష్యులు నిన్ను విలువలేని దానిగా చూడొచ్చు. కానీ నీ కొరకు నిన్ను విలువ కలిగిన వానిగా ఎంచి నీ కొరకు నా దేవుడు ప్రాణమును పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు విలువ తక్కువ దానివి కాదు. నీ కొరకు తన్ను తానే ఏం చేశాడు చెప్పండి? అప్పగించుకున్నాడు. అది నీ విలువ, నీ రేంజ్. నువ్వు అల్లడబ్బ మనిషివి కాదు. నిన్ను ఆయన వెలబెట్టి కొన్నాడు. నీ కొరకు ఆయన ప్రాణమునే
ఏమండి ఇప్పుడు ఫేస్బుక్లో, ఇప్పుడు అమెజాన్లో ఫోన్లు ఆఫర్లో పెట్టారు. ఖరీదైన ఫోన్లు ఏం చేస్తారంటే ఎక్కువ డబ్బులు పెట్టి, ఎంత ఎక్కువ కొంటే అంత కాస్ట్లీ ఫోన్. అవునాగా చెప్పండి. ఎవరి చేతుల్లో అయినా యాపిల్ ఫోన్ కనపడిందంటే ఆహా నీ రేంజ్ పెరిగిపోయిందే అంటూ ఉంటారు. ఎందుకని? ఖరీదైన ఫోన్ వాడుతున్నాడు కాబట్టి. అంటే ఎంత ఎక్కువగా వెల చెల్లిస్తామో, ఎంత ఎక్కువ ఖరీదు పెడతామో అది ఎలా ఉంటుంది? విలువైనదిగా ఉంటుంది. అవునాగా చెప్పండి. ఎంత ఎక్కువ డబ్బులు దానికి చెల్లిస్తామో అది విలువైనది. యేసయ్య చూడండి, నిన్ను వెలబెట్టి కొన్నాడు. ఎంత వెలబెట్టి కొన్నాడంటే తన ప్రాణమునే మన కొరకు అప్పగించాడు. తన్ను తానేం చేశాడు చెప్పండి? తన్ను తానేం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడంటే నీ ద్వారా దేవునికి ఏమి రావాలని కోరుకుంటున్నాడు? మహిమ రావాలి. నువ్వు నిలబడిన చోట దేవునికి ఘనత రావాలి. నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ స్థలములో నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ వెళుతున్న సంఘములో నీ ద్వారా మహిమ రావాలి. నీ ఉంటున్న గృహములో నీ ద్వారా మహిమ రావాలి. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా నీ ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా జీవించాలి. అదే కదా దేవుడు కోరుతున్నది. నీ కొరకు వెల చెల్లించి విలువైన వస్తువు కొన్నారనుకోండి, సరిగా పని చేయకపోతే బాధపడరా మీరు? ఎంత డబ్బులు పెట్టామో అంటారా లేదు చెప్పండి? ఎంతో ఖరీదు పెట్టి నిన్ను కొన్నాడు. తన ప్రాణమునే తన్ను తానేం చేశాడంట చెప్పండి? తన్ను తానేం చేశాడు? అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? నిన్ను మహిమ కలిగిన వానిగా చేయాలని, నిన్ను మహిమ కలిగిన వానిగా ఆయన ఎదుట నిలబెట్టాలని, నీ ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. రెండు చేతులెత్తు దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. నీ ద్వారా ఇప్పుడు దేవునికి ఏమి రావాలని కోరుకుంటున్నాడు? మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము ద్వారా దేవునికి ఏమి రావాలి? సంఘం అంటే ఎవరు? నీవే. నేను అనుకోవాలి, ఎవరికి వాళ్ళు నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ద్వారా దేవునికి ఏమి రావాలి? మహిమ. అలా బ్రతకాలండి. అందుకే అంటాడు, బ్రతికితే కలకాలం కాకిలా కాదు, 6 నెలలైనా ఏదో బ్రతుకుతున్నాం, ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో కాసేపు కూర్చుంటున్నాం, ఎవరో వస్తున్నారు ఏదో చెప్తున్నారు వెళ్ళేమన్నది కాదు. కానీ నిన్ను వెలబెట్టి దేవుడు కొన్నాడు. నిన్ను వెలబెట్టి ఖరీదైన తన ప్రాణమును అప్పగించి నిన్ను కొన్నాడు. తన రక్తము కార్చి నిన్ను కొన్నాడు. తన్ను తాను అప్పగించుకొని నిన్ను కొన్నాడు. అయితే నీ ద్వారా దేవునికి మహిమ రావాలని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఏదైనా కొంచెం డబ్బులు పెట్టి ఒక వస్తువు కొనుక్కుంటే అది సరిగా పని చేయకపోతే ఎంత బాధపడిపోతామో. ఒక రోజున పల్లెటూరులో ఒక ఆమె మెడికల్ షాప్కి వెళ్ళిందంట. మెడికల్ షాప్కి ఇదివరకు మన టీవీలో ఒక యాడ్ వచ్చేది. ఏం యాడ్ వచ్చేది అంటే ఆల్ అవుట్ అనే యాడ్ వచ్చేది. ఆల్ అవుట్ అనే యాడ్లో ఎలా చూపించారంటే, అది నోరు తెలుసుకొని నాలుక బయట పెట్టి దోమలను ఏం చేస్తూ ఉంటుంది. చూశారు మీరు అందరూ టీవీలు? అసలు టీవీలు చూడడంలాగా మౌనంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్ అవుట్ యాడ్లో ఏం చేసిందంటే అది నాలుక బయట పెట్టి దోమల్ని అంటే మింగేస్తూ ఉంటుంది. ఏం వెళ్ళింది, షాప్కి వెళ్ళింది, ఒకటి కొనుక్కొచ్చుకుంది, ఇంటికి వచ్చింది, ప్లగ్లో పెట్టింది, స్విచ్ వేసింది, ఇది నోరు తెరవట్లా. తెలిసిందా మీ ఇంట్లో ఆల్ అవుట్ ఎప్పుడైనా? ఇప్పుడు ఆమె ఎదురు చూస్తుంది. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే టీవీలో చూపించినట్లుగా ఇప్పుడు నోరు తెరిచి దోమలందరినీ మింగేసిద్దని చూస్తుంది. మీ ఇంట్లో ఆల్ అవుట్ దోమలు మింగుతున్నాయా? అప్పుడు అంటే ఆ షాపు అందరి దగ్గర ఏమయ్యా ఏమి ఇచ్చావయ్యా బాబు నువ్వు? నేను ఆ నోరు తెలుసుకునేది ఏమంటే ఇది ఇచ్చావేంది అని మొహాన్ని కొట్టిందంట. ఆయన అన్నాడంట, అమ్మా అలా నోరు తెరిచి దోమలు మింగదు, దీనిలో ఉన్న మెడిసిన్ వెళ్ళి దోమల్ని. అంటే ఒక వస్తువు చూడండి, ఒక వస్తువు కొన్ని సరిగా పని చేయకపోతేనే ఎంత బాధపడిపోతున్నావే. ఒక వస్తువు కొన్ని సరిగా అది ఉపయోగపడకపోతే అయ్యో దాని గురించి నిద్రపట్టని వారు ఉన్నారు. వస్తువుల గురించి, వస్తువులు ఎంతగా ప్రేమిస్తారంటే అసలు దేవుని కంటే వస్తువులు ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అవునంటారా కాదంటారా? కొంతమందికి ఇల్లు అంటే ఎంత శుభ్రమో తుడిసిందే తుడుతూ ఉంటారు. ఏమంటే కడిగిందే కడుగుతూ ఉంటారు, చేసిందే చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఇంటికైనా ఒక వస్తువు వెళ్ళిందంటే
ఎంత బాధపడిపోతారో. వస్తువుల్ని ప్రేమిస్తారు కానీ ఎవరిని ప్రేమించాలి? అంతగా దేవుణ్ణి ప్రేమించినట్లయితే మన జీవితాలు దేవుడెప్పుడో మార్చేసేవాడు. హల్లెలూయా. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి తన్ను తానేం చేసుకున్నాడు? తన్ను తాను ఏం చేశాడు చెప్పండి? ఒకవేళ నీ భర్త నిన్ను విలువలేని దానిగా చూడొచ్చు, నీ పిల్లలు నిన్ను విలువలేని దానిగా మాట్లాడొచ్చు, నీ కుటుంబ సభ్యులు నిన్ను విలువలేని ఒక వ్యక్తిగా నువ్వు మాట్లాడొచ్చు, కానీ నా యేసయ్య దృష్టిలో ఆయన ప్రాణము ఖరీదు కలిగిన వ్యక్తి నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంతగా ప్రాణం పెట్టి, అంతగా రక్తము కాచి, అన్ని శ్రమలు అనుభవించి కూడా ఇప్పుడు అంటున్నాడు, ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. అదే ఆయన కోరుకునేది. ఆయన ఆయన ఈపు మీద పడుతున్న దెబ్బలను బట్టి కూడా ఆయన బాధపడలేదు. ఆయన మొహమును చీలుస్తున్న గాయాల పాలవుతున్న రక్తము కారుతున్నప్పటికీ కూడా దానిని బట్టి ఆయన బాధపడలా. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు, నీ ద్వారా దేవునికి ఏం రావాలి చెప్పండి? నీ ద్వారా ఏం రావాలి చెప్పండి? ఎవరికి వాళ్ళు చెప్పాలి? నా ద్వారా దేవునికి మహిమ రావాలి, నా ప్రవక్తల ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. నీ మాటలు దేవునికి మహిమ తెచ్చేవిగా ఉండాలి, నీ ప్రవక్తలు దేవునికి మహిమ తెచ్చేదిగా మారిపోవాలి. బైబిల్లో ఎవరైనా అటువంటి వారు ఉన్నారు? బైబిల్ గ్రంథంలో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఒక పేజీ అలా తిప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2 పేజీల తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదాం. మునుపు మనలను హింస పెట్టినవాడు తన పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. దేవునికి ఏమొచ్చిందంట? వారు, అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఇదిగో మునుపు మనలను హింస పెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు, హింస పెట్టినవాడు ఇప్పుడు పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని ఏం చేస్తున్నారు? ఇప్పుడు అపోస్తులైన పౌలును బట్టి దేవునికి ఏమొస్తుంది చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు హింసకుడు, ఒకప్పుడు హానికరుడు, ఒకప్పుడు పౌలు జీవితం ఏమిందంటే తెలుసా? సంఘాన్ని హింసించేవాడు. ఎక్కడెట్ట ప్రార్థనలు జరుగుతున్నాయి అంటే, ఎక్కడ యేసుక్రీస్తుకు ఆరాధన జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. అక్కడికి వెళ్ళిపోయి సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని పాడు చేసేవాడు, ప్రార్థన చేసేవాడిని గాయపరిచేవాడు. అటువంటి వాడు ఎటువంటి వాడంట? అందుకని అంటాడు, నేను హింసకుడను, చెప్పండి, దోషకుడను, హానికరుడనై ఉన్నాను. నేను ఏం చేశానంటే నాశనము చేయడానికి 13వ వచనం, 1వ అధ్యాయము 13వ వచనం, పూర్వమందు యోధా మస్తత్తుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసేవాడు. ఒకప్పుడు ఎవరంటే ఈయన? హలో వినండి, ఒకప్పుడు ఎవరైనా సంఘాన్ని పాడు చేసేవాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించేవాడు, ఒకప్పుడు హింసకుడు, హానికారుడు, దోషకుడు. ఇప్పుడు ఎలాగ మారిపోయాడు తెలుసా? ఆయన గురించి విన్నవారందరూ కూడా ఆయన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. నీ జీవితం ఒకప్పుడు ఎలాగుందో నాకు తెలియదు. ఒకప్పుడు హింసకురాలుగా, ఒకప్పుడు దోషకురాలుగా, ఒకప్పుడు దేవునికి అవిధేయురాలుగా బ్రతికేవేమో. ఒకప్పుడు నీ జీవితాన్ని చూసి ప్రజలందరూ ఎందుకు ఈమె ఇలాగుంటుంది అన్నారేమో. ఒకప్పుడు భర్త నిన్ను అసహించుకున్నాడేమో. ఒకప్పుడు పాపములో, లోకములో, లోక సంబంధమైన వ్యసనాలలో బ్రతికిన వ్యక్తివేమో. ఇప్పుడు రక్షణ పొందావు కదా, మారు మనసు పొందావు కదా, ఇప్పుడు దేవుని సన్నిధానానికి వస్తున్నావు కదా, నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? బాప్టిజం పొందకముందు అలానే ఉంటారు, పొందిన తర్వాత కూడా ఎలా ఉంటారు? ఏం ప్రార్థన చేయరు, మార్పు లేదు, అయ్యే మాటలు, అయ్యే ప్రవక్తన, అదే గరుకుతనం. చాలా మంది జీవితాల్లో మనం చూడలేదా? ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా నువ్వు బాప్టిజం పొందవేంటి? ఎవరైనా దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ భార్య వస్తుంది కదా, నువ్వు మందిరానికి రావే, నువ్వు బాప్టిజం పొందవే అంటే భర్త ఏమంటున్నాడో తెలుసా? పొందినావు, సరిగా ఉందా? ఏమంటున్నారు చెప్పండి?
హలో, మీ భర్తలు ఏమంటున్నారు? మీరందరు మంచోళ్ళేమో కానీ కొన్ని ఊర్లో భర్తల దగ్గరికి వెళ్ళయ్యా బాప్టిజం పొందురయ్యా మందిరానికి రా అంటే వాళ్ళు అంటున్న సాక్ష్యం ఏంటో తెలుసా? పొందిన వాళ్ళు ఏం మార్పు ఉందండి? ఆమె ఎప్పుడు బైబిల్ చదవడం నేను చూడలేదండి. ఒక ఆయన అంటున్నాడు, ఆమె ప్రార్థన చేయడం నేను చూడలేదు, ఆమె ప్రవక్తల్లో ఏ మార్పు కనబడట్లా, అసలు సరిగా భర్తకి అన్నం పెట్టదండి. ఏం సాక్ష్యం పొందుతున్నారు? అందుకనే కదా దేవుడు అంటుంది, నిన్ను బట్టే కదా నా నామం అన్య జనులలో. ఒక ఆయన అన్నాడు, పెద్ద ఆయన అన్నాడు తెలుసా, ఒక క్రైస్తవుడిగా బ్రతకగలిగితే ఇండియాని ఎప్పుడుగో మార్చగలిగిన వాడు. ఈరోజు నిన్ను బట్టి నీ కుటుంబం మార్పు చెందాలి. అంతకుముందు ఎలాగున్నావో మందిరానికి వస్తున్నా కూడా అలానే ఉంటున్నావా? అంతకుముందు నీ జీవితం ఎలాగుందో మందిరానికి వచ్చినప్పుడు కూడా అలానే ఉంటూ బల్లలో చేయి వేస్తున్నావు, కానీ మార్పు లేకుండా బ్రతుకుతున్నావు అంటే నీ ద్వారా దేవునికి అవమానం కలుగుతుందేమో. ప్రవక్తలలో మార్పు కనిపించటం లేదు, మాటల్లో మార్పు కనిపించటం లేదు, ఆలోచనలో జీవిత విధానంలో మార్పు కనిపించటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ద్వారా దేవుని నామము మహిమ పరచబడును గాక, మన ద్వారా దేవుని నామము ఘనపరచబడును గాక, మన ప్రవక్తల ద్వారా దేవుని నామము ఘనపరచబడును గాక. ఓ, మనను బట్టి ఈ గ్రామమే కదిలించబడును గాక. హల్లెలూయా! అందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఉజ్జీవము మొదట నీలో నుండి బయలుదేరును గాక, ఉజ్జీవము నీలోనే రగులును గాక. హల్లెలూయా! హల్లెలూయా! సంఘము మండించబడాలంటే మొదట నీవు మండించబడాలి. ఇంట్లో వారు మారాలంటే మొదట ఎవరు మారాలి చెప్పండి? మొదట నీలో మార్పు రావాలి. నీ ద్వారా ఎప్పుడైతే దేవునికి మహిమ వచ్చిందో, నీ ద్వారా ఎప్పుడైనా సంతోషిస్తాడో అప్పుడే నీ ఇంట్లో కార్యాలు ప్రారంభమవుతా ఉంటాయి, అప్పుడే నీ ఇంట్లో అడ్డుబండలు తొలగిపోతా ఉంటాయి, అప్పుడే నీవు ఆశీర్వదించడం ప్రారంభించబడుతుంది, అప్పుడే నీ బిడ్డలు దీవించబడటం ప్రారంభమవుతుంది. హల్లెలూయా! కొన్నిసార్లు చెప్పమంటారా, ఆశీర్వాదాలకు అడ్డుగా మనమే నిలబడుతున్నాం. దేవుడు అనుకున్నాడంట, ఇదిగో వీళ్ళకి మేలు చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి దేవుడు కూడా ఏం చేయలేదు, మేలు చేయలే. ప్రవక్తలలో మార్పు కనిపించటం లేదు. ఇందాక అయ్యగారు సాక్ష్యం చెప్పాడు కదా, ఒకప్పుడు అడ్డం వచ్చులందరూ నడికేవాడు, దేవుడు దర్శించిన తర్వాత ఏమేంటి చెప్పండి, తన ద్వారా అనేక మందిని రక్షిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు హింసకుడే, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే సౌలుతో దేవుడు మాట్లాడాడో, ఇప్పుడు దేవుని కొరకు చావుకైనా సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు చంపేవాడు, ఇప్పుడు చంపబడటానికి కూడా ఏమయ్యాడు చెప్పండి? ఒకప్పుడు నువ్వు ఎన్నో మాటలు బడి విధానం, నీ మాటలు అనేక మందిని గాయపరిచేవిగా ఉండొచ్చు, కానీ మందిరానికి వెళ్ళినాక నీ ప్రవక్తలో ఏమి రావాలి? ఒక ఆమె ఏమనుకోబాకండి, తెల్ల చీర కట్టుకుని ఆదివారం వెళ్ళేది. ఆదివారం అయిపోయినాక సాయంత్రం పూట ఒకవేళ ఇంటి ఎదురు కోడి గనక వీళ్ళ ఇంటికి వచ్చింది అనుకోండి, ఇంటికి వెళ్ళేసరికి, చర్చి నుండి ఇంటికి వెళ్ళేసరికి కోళ్ళు వచ్చి బాగా చెడు అవన్నీ పాడు చేస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో తిట్టిద్దండి. ఏం కావా కట్టుకునేది ఏం చేయరా? ఏం చెప్పండి? ఆమెనిద్ది ఇంకా మా సంఘం తప్ప పరలోకంలో ఇంకో సంఘం ఉండదు అని చెప్పింది. ఏమో పాప నోరు లేని కోడి ఇంటికి వచ్చేదన్న పాడు చేసింది అనుకోండి, ఇక ఇంటి ఎదురు వాళ్ళని తిట్టిద్ది, ఏసు రక్తమే. ఇక మాటలు అయ్యో ఏమో క్రైస్తవుల అన్యురాలు అర్థం కాదు, మార్పు కనిపించడం లేదు. నీ ప్రవక్తన ద్వారే నీ భర్తను మందిరానికి రాబట్టొచ్చు, నీ క్రియల ద్వారా భర్తను మందిరానికి రాబట్టొచ్చు, నీ మాట జీవితము ద్వారా నీ కుటుంబానికి రక్షణలోనికి నడిపించవచ్చు. నేను ఒక మాట చెప్పమంటారా? ఇవన్నీ మాటలు చెప్పిన ఎన్నిసార్లు మందిరానికి రాడు నీ భర్త. నీ ప్రవక్తనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో దేవుడే నీ భర్త హృదయాన్ని కరిగించబోతున్నాడు, ఆయన కార్యాలు చేయడం ప్రారంభిస్తున్నాడు. బైబిల్లో ఒక మాట ఉందో చెప్పనా, దేవుని సన్నిధిలో పర్వతాలు మైనం వలె కరిగిపోతున్నాయి అంట. అంటే అర్థం ఏంటో తెలుసా? పర్వతం లాంటి హృదయం కావచ్చు. కొంతమంది అంటారు, ఏమంటే ఎవరైనా మారుతారు కానీ ఈడు మారడండి అంటారు. ఎవరిని? భర్తను పట్టుకొని ఏమంటారు చెప్పండి? ఎవరైనా మారుతారండి ఈ ఊర్లో, కానీ ఈయన మాత్రం
అంత కఠినుడండి. దేవుని బైబిల్ చెబుతుంది ఎవరైనా మారకపోవచ్చే కానీ నేను అంటాను, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ పర్వతాలాంటి మనస్సు కలిగిన వారు కూడా మైనం వల్లే కరిగిపోతారంట. మైనం అంటే తెలుసా మీకు? మైనం అంటే ఏంటది? కొవ్వొత్తు అండి. కొవ్వొత్తుకి ఏం కలుపుతారు దాంట్లో? అది మైనమే. వెలిగించినప్పుడు కొవ్వొత్తు ఏమవుతా ఉంటుంది? నీ భర్త నీకు కఠినుడిగా కనిపించవచ్చు. ఏమండి, ఎవరైనా మారుతారేమో కానీ నా పిల్లలు మారాలండి అనుకోవద్దు. నీ ద్వారా ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన పాత్రగా నీవు ఉంటావో, నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా నువ్వు బ్రతకటం ప్రారంభిస్తావో, అటువంటి పర్వతాలను సైతం మైను వలె కరిగిపోతున్నారు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఒక రోజు నీ భర్త అంటాడు, అమ్మా నేను కూడా మందిరానికి వస్తానంటాడు. ఒక రోజు నీ పిల్లలు అంటారు, నేను కూడా మందిరానికి వస్తానంటారు. మీ అందరిని ఒక ప్రశ్న అడిగించవచ్చా? ఎవరైనా అందరూ మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ మేము మందిరంలో ఉన్న వాళ్ళన్న చేసేస్తారు దేవుని స్తోత్రం చెప్పండి. మేమందరం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా మందిరంలో ఉన్నామయ్యా అన్న వాళ్ళు చేయొద్దు దేవుని స్తోత్రం చెప్తారా? పురుషులు ఉన్నారు కానీ ఎవరులే చెప్పండి, స్త్రీలు లేరు. పురుషులుంటే పిల్లలు, తల్లిదండ్రులుంటే పిల్లలు లేరు. కార్యాలు ఎక్కడ ప్రారంభం అవ్వాలంటారు చెప్పండి? మొట్టమొదట మన ఇంట్లోనే కార్యం ప్రారంభం అవ్వాలంటే చెప్పండి, నీవు దేవునికి మహిమ తెచ్చే విధముగా మారిపోవాలి. హల్లెలూయా. హనోకుని గురించి రాయబడింది, అతను కొనిపోబడక ముందే సాక్ష్యమును పొందిన వ్యక్తి అంట. అతను కొనిపోబడక ముందే ఏం పొందాడు? దేవునికి ఇష్టడని సాక్ష్యమును పొందాడు. సహోదరి, దేవునికి స్తోత్రం. ఏదో మందిరానికి వెళుతున్నామని కాదు, మన ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా మారినప్పుడు, మన మాటలు దేవునికి ఇష్టమైనదిగా మారినప్పుడు, నీ ద్వారా దేవునికి మహిమ వచ్చినప్పుడు మన ఇంట్లో కార్యాలు ప్రారంభమవుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి గడ్డు సమస్యలు ఆగిపోయినాయి కదా. వివాహాల ఒక ఆగిపోయిన వారు, ఏమంటే బిడ్డల మారకు ఆగిపోయిన వారు, ఏమంటే చిన్న చిన్న బిడ్డలే త్రాగుడికి బానిసలు అవుతున్న వారు. ఈరోజు చూడండి, యవనస్తులందరూ మత్తు పదార్థాలకి బానిసలు అయిపోయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. మీరేమో కానీ మా గ్రామంలో 10వ తరగతి 9వ తరగతి వ్యక్తులే ఏమైపోతున్నారో తెలుసా? మత్తు పానీయాలకు బానిసలు అయిపోతున్నారు. చాలా భయంకరమైన దినాలు మనము చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు మనము చూస్తున్నాం. వాటన్నిటి నుండి నీ కుటుంబము రక్షించబడాలి, వాటన్నిటి నుండి నీ బిడ్డలు రక్షించబడాలంటే చెప్పండి, నీ ద్వారా దేవునికి ఆయనకి ఇష్టమైనట్లుగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే కార్యాలు చేయటం ఆయన ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ద్వారా దేవునికి ఏమి రావాలి? మొట్టమొదటి మనమే. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? హింసకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, అడ్డం వచ్చిన వారిని చంపేవాడుగా ఉన్నాడు, మూర్ఖమైన స్వభావముతో ఉన్నాడు, సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దర్శనమైనట్టుకు వచ్చిందో దేవుని కొరకే చంపబడటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఆయన గురించి విన్న వాళ్ళందరూ అంటున్నారు, నన్ను బట్టి దేవునికి ఏమొస్తుంది అంటున్నారు చెప్పండి? హల్లెలూయా. నిన్ను బట్టి దేవునికి ఏమి రావాలి చెప్పండి? మందిరానికి వెళ్ళిన తర్వాత కూడా మార్పు లేకపోతే దేవుడు చెయ్యాలనుకున్నా కానీ చేయలేడు కార్యాలు. మార్పు లేకపోతే దేవుడు ఏం చేస్తాడా? మన మాటల్లో మార్పు లేకపోతే దేవుడు ఏమైనా చేయగలడా? నీ ప్రవక్తన, నీ ఉద్దేశాలు, నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చిన నీ ఆలోచన విధానం మారకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మొట్టమొదటి మార్పు చెప్పండి, మన ద్వారానే దేవుడు ప్రారంభించుదురుగాక. మా నాన్నగారు ఒకప్పుడు మంగళగిరి ప్రాంతంలో ఉండేవాడు, భయంకరమైన త్రాగుబోతుగా జీవించేవాడు. ఏమండి, ఇంటిలో సరి అయిన విధానం లేదు. ఏమండి, మా అమ్మగారిని హింస పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్లుగా ఏమండి, భార్యను చంపేశాడంట. భార్య వాళ్ళ అమ్మగారిని కూడా విన్నారా? సాక్ష్యం విన్నారా మీరు? అయిపోయినాక వచ్చారేమో, అద్భుతమైన సాక్ష్యం చెప్పారు దైవ సేవకులు. మా నాన్న కూడా అదే బాణీలో ఉండేవాడు, ఎప్పుడు తాగుతూ ఉండేవాడు. మా నాన్నకు ఒక పేరు పెట్టారు, ఏమనంటే మొత్తేసి అని పేరు పెట్టారు. ఎప్పుడు మత్తులో ఉంటా ఉండేవాడు. 24 గంటలు త్రాగటం, 24 గంటలు త్రాగుడే. ఏమంటే సరిగా పిల్లలను చూసుకునేవాడు కాదు. త్రాగుబోతులు ఎవరైనా కుటుంబ బాధ్యతలు పట్టించుకుంటారా? పట్టించుకోరు. చాలా భయంకరంగా ఉండేవాడు. అటువంటి వ్యక్తిని దేవుడు దర్శించటం ప్రారంభించాడు. హల్లెలూయా.
ఆయన ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఆయనలో ఏమొచ్చింది? నూతనమైన మనస్సు, నూతనమైన స్వభావం, నూతనమైన బుద్ధి. ఇప్పుడు దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండటం ప్రారంభించాడు. ఒకప్పుడు ఆయన చూసి ఏమంటే ఆ స్నేహితులందరూ రారా తాగుదామనే వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈయనలో మార్పు వచ్చిందో వాళ్ళందరూ కూడా అరే ఇసాకు మారిపోయాడు రా అని ఎప్పుడైతే మా నాన్నని చూస్తున్నారో బూతులు తిట్టుకునే వాళ్ళు కూడా మెలకుండా నోరు వేసుకుని ఏలు వేసుకుని కూర్చుంటున్నారంట. ఎందుకనో తెలుసా? ఈయనలో ఏమొచ్చింది చెప్పండి? మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. నీలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో, నీలో ఎప్పుడైతే ప్రార్థన జీవితం ప్రారంభమవుతుందో, ఒకవేళ వ్యతిరేకమైన మాటలు మాడుతున్న మనస్సును కూడా దేవుడు మార్చివేయబోతున్నాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం చెప్తారా? స్వరమెత్తు దేవునికి స్తోత్రాలు చెప్తారా? ఒకప్పుడు మా నాన్న త్రాగుబోతుగా ఉండేవాడు, ఇప్పుడు ఆయన ద్వారా అనేక ఆత్మలను ప్రభు రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా నువ్వు దేవునికి ఇష్టముగా, దేవునికి దగ్గరగా ఉంటే నిన్ను కూడా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. సమరయ స్త్రీ ఒకతే కానీ చెప్పండి, ఆమె ద్వారా ఆ గ్రామాన్ని దేవుడు రక్షించాడు. అవునంటారా కాదంటారా? ఒక్క ఆమెతోనే దేవుడు మాట్లాడాడు, ఒక్క ఆమెనే దేవుడు దర్శించాడు, ఒక్క ఆమెతోనే దేవుడు మాట్లాడాడు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా? వెళ్ళి ఊరందరినీ కూడా, ఎంతో మంది అవసరం లేదండి, నీ ద్వారా నీ ఇంట్లో దేవుడు కార్యాలు చేయటానికి ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా! నీ ప్రార్థన ద్వారానే నీ ఇంటిలో కార్యాలు చేయటం ప్రారంభిస్తున్నాడు. నీవెప్పుడైతే దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావో, నీ ద్వారా దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటావో, అప్పుడు నీ ఇంటిలో అద్భుతాలను చేయటం దేవుడు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా! నేను కూడా వెళ్ళానండి, నేను కూడా బాప్టిజం పొందానండి, నేను కూడా బలలో చేయి వేస్తున్నాను, ఇవి కాదు. నీ ఊహలో కూడా, నీ తలంపుల్లో కూడా, నీ క్రియలలో కూడా దోషము లేని వారుగా, దేవుని భయము కలిగిన వారుగా ఎవరైతే బ్రతుకుతూ ఉంటారో వారిని దేవుడు దర్శిస్తున్నాడు, వారిని దేవుడు చూస్తున్నాడు, వారి బాధలను దేవుడు చూస్తున్నాడు, వారి పరిశుద్ధతను దేవుడు చూస్తున్నాడు, వారి భక్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! యోసేపుకు పాపము చేయడానికి అవకాశం వచ్చింది. వచ్చిందా రాలేదు? యోసేపుకి పాపము చేయడానికి అవకాశం వచ్చినప్పుడు యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడు వాడను. హల్లెలూయా! మీరందరూ ఎవరికి భయపడుతున్నారు? ఒకవేళ పాస్టర్ గారికి భయపడుతున్నారు కొంతమంది దేనికి భయపడతారంటే సమాజానికి భయపడతారు. మంచిదే, పాస్టర్ గారికి భయపడిన, సమాజానికి భయపడిన, అసలు వాడికి భయపడకపోతే ఉపయోగం ఏమి? ఎవరికి భయపడాలి? నీవు చెప్పండి, ఎవరికి భయపడాలి? నువ్వెప్పుడైతే దేవునికి భయపడతావో, ఎప్పుడైతే దేవునికి లోబడతావో, అప్పుడే నీ ఇంటిలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! యోసేపు అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడువాడను. నీ ద్వారా దేవుడు సాక్ష్యం చెప్పాలి, నీ ద్వారా నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. బైబిల్లో ఒక శ్రేష్టమైన అద్భుతమైన మాట ఏందో తెలుసా? తమ ప్రియులు నిద్రించుచుండగా వారికి దేవుడు ఆహారమును, ఎవరంట? తన ప్రియులు, దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు. నువ్వు దేవునికి ఇష్టముగా ఎప్పుడైతే ఉండటం ప్రారంభిస్తావో, నువ్వు ఉదయాన్నే లేచి ప్రయాసపడనవసరంలా, తగిన సమయంలో నీకు ఆహారాన్ని దేవుడు సమకూరుస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా! అపోస్తలుడైన పౌలు ద్వారా దేవునికి ఏమొచ్చింది? నన్ను బట్టి ఏమంటున్నాడు? నన్ను బట్టి మరొకసారి చదువుతారా మాట? 24వ వచనం, 23వ వచనం. మునుపు మనలను హింస పెట్టిన వాడు పూర్వమందు పాడు చేయించు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు. సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. నన్ను బట్టి దేవునికి ఏమొచ్చింది చెప్పండి? ఈరోజు మిమ్మల్ని బట్టి దేవునికి ఏమి రావాలి? హల్లెలూయా! నిన్ను బట్టి నీ ఇంటిలో దేవునికి ఏమి రావాలి? నీ భర్త నీ గురించి సాక్ష్యం చెప్పగలగాలి. అయ్యా, మందిరానికి వెళ్ళినాక నుంచి మా ఆవిడ రోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తుందయ్యా. నీ పిల్లలు సాక్ష్యము చెప్పగలగాలి, మా పిల్లల్లో చాలా మార్పు వచ్చిందయ్యా, రోజు బైబిల్ చదువుతున్నారు, రోజు ప్రార్థనలు చేస్తున్నారు, రోజు మా ఇంట్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఒక మాట మిమ్మల్ని అడగమంటారా? ఎంతమంది ఇళ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయి రోజు? మీ ఇంటిలో రోజు, ప్రతిరోజు కూడా మీ ఇంట్లో 4 ఉన్నారో, 3 ఉన్నారో, 5 ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ప్రారంభమైనయా? మీ ఇంట్లో ప్రార్థన చేయటం ప్రారంభించారా?
ఒకవేళ లేకపోతే ఈ రోజు నుండి అయినా మీ ఇంటిలో ప్రార్థన వాసన, అందుకే అంటాడు మీ ఇంటిలో సువాసన రావాలి. ఏ వాసన రావాలి? ఏంటి ఆ వాసన? ప్రార్థన అనే వాసన రావాలి. మీ ఇంటిలో అపవాది కార్యాలు చేయకుండా, వాడు ఎక్కడ కూడా ఏలుబడి చేయకుండా ఉండాలంటే మీ ఇంటిలో ప్రార్థన ధూపం, ఒక మార్పు మీ గృహాల్లో కనిపించును గాక. మీ ద్వారా దేవునికి ఏమి రావాలి చెప్పండి? మహిమ. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బట్టి దేవునికి. రెండవ వ్యక్తిని చూద్దాం, అందరం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం. ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుదాం. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని, దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరమెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారా? ఫరో అంటున్నాడు కదా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని. ఎవరు బట్టి? యోసేపును బట్టి. ఎవరంటున్నారు? అన్య రాజు అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఇతనిలో ఏమున్నదంట? దేవుని ఆత్మ ఉన్నదంట. హల్లెలూయా. ఇతనిలో ఏమున్నదంట చెప్పండి? ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాణిని మనము. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పాడండి, ఎంత అద్భుతమైన సాక్ష్యం చెబుతున్నాడండి. ఏమండి, ఫరోకు ఒక దర్శనం వచ్చినప్పుడు, ఫరోకు ఒక కల వచ్చినప్పుడు, ఆ ఫరో కల భావాన్ని చెప్పటానికి అందరిని పిలిపించాడు. ఆయన దగ్గర ఉన్న అందరిని కూడా పిలిపించాడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప గొప్ప వారిని పిలిపించాడు. ఆయన దగ్గర ఉన్న వారు అందరూ వచ్చారు, కానీ ఎవరు కూడా కలకు అర్థము చెప్పలేకపోయారు. కలకు భావాన్ని చెప్పలేకపోయారు. ఆయనకు వచ్చిన దర్శనాన్ని ఎవరు వివరించలేకపోయారు. కానీ యోసేపు ఆ భావానికి ఏం చెప్పాడు చెప్పండి? అర్థం చెప్పాడు. అప్పుడు ఫరో అంటున్నాడు, ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన మనుష్యులను. ఇప్పుడు అతన్ని బట్టి దేవునికి ఏమొచ్చిందంట? ఉండేది ఆయన ప్రాంతం కాదు, ఉండే స్థలము ఆయన జన్మస్థలము కాదు, ఆయన ఉండేది ఆయన భాష కలిగిన ప్రాంతము కాదు. ఒక పరాయి దేశములో బానిసగా ఉంటున్నాడు. ఒక పరాయి దేశములో బానిసగా అమ్మబడిన వాడు. ఇంటిలో ఏమండి, అన్నల చేత తృణీకరించబడిన వాడు, అన్నల చేత గేలి చేయబడిన వాడు, అన్నల చేత అమ్మబడిన వాడే. కానీ ఏం ఆత్మ కలిగిన వాడు చెప్పండి? ఇక్కడ కూర్చున్న మనందరిలో దేవుని ఆత్మ కలిగి సంచరించుదుముగాక. హల్లెలూయా. అందుకని అన్నాడు, ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపింపబడుదురో. చాలా మందిలో మందిరానికి వెళ్తారు, కానీ దేవుని ఆత్మ నడిపింపు ఉండదు. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటే జీవము లేని ప్రార్థనలు కనపడతా ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేయండి అమ్మా అంటే సందర్భం ఉండదు, ఏదేదో చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రార్థనలో ఏం కనపడదు? జీవము కనపడదు. అందుకే యోధా పత్రికలో ఆత్మలో ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా చేయాలి చెప్పండి అమ్మ? ప్రార్థన ఎలా చేయాలి? ఆత్మతో ప్రార్థన చేయాలి. నీవు ప్రార్థన ప్రారంభిస్తే సంఘములో ఉద్యమం అలా మండాలి. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అగ్ని దిగి రావాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తారా? నువ్వెప్పుడైతే ఆత్మతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో సమస్తమును నీ స్వాధీనం అందుంచుతాడు దేవుడు. నీ ప్రార్థనలో ఏం కనపడాలి? దేవుని ఆత్మ కనపడాలి. ప్రార్థనలో ఆత్మాభిషేకము చేత నింపబడాలి. నిన్ను చూసిన వారు, నీ పక్కన విశ్వాసులు చెప్పాలి, ఈమె మంచి ప్రార్థన పరురాలురా, ఈమె ప్రార్థన చేస్తుంటే నా ఒళ్ళంతా జలకరిస్తుంది అనాలలేదా? హలో, బాప్టిజం పొంది ఎన్ని సంవత్సరాలు నాకు అనవసరం, మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావో నాకు అనవసరం. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఏమండి పటాపంచలైపోవాలి సాతాను కాడి. హల్లెలూయా. నువ్వు లేచి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఈ గ్రామము కదిలించబడాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తుంటే సంఘము కదిలించబడాలి కదా. నువ్వు ప్రార్థన చేస్తుంటే నిజీవమైన వారు కూడా ఉజ్జీవించబడాలి. నీ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివేనా? నీ ప్రార్థనలో జీవము కనబడుతుందా? నీ ప్రార్థనలో ఏమండి ఆత్మీయత కనబడుతుందా?
ఎప్పుడైతే ఆత్మలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుని ఆత్మ సంచారం అక్కడ కనపడింది. ప్రార్థన చేస్తారు, ఏ ఉలుకు పలుకు ఉండదు. ప్రార్థన చేస్తే కొంతమంది పక్కన ఉండేవాళ్ళు కూడా వినపడిద్దండి. ప్రార్థన చేయమ్మా అన్నాం అనుకోండి, ఎప్పుడు ఆమెనన్నారో కూడా తెలియదు. ఏసు రక్తమే ఆమెనన్న సంగతి పక్కెమ్మటి వాళ్ళకి కూడా. పండగ రోజున చీర తేకపోతే మాత్రం ఏసు రక్తం వేసే 4 ఏళ్ళకి అవతలకి. ఏమంటే మనం ఇంటికాడ పోట్లాడేటప్పుడు ఎంత చిన్నగా మాట్లాడతామా? మన స్వరం, అసలు స్వరం వేరేగా. ఇప్పుడు ఒరిజినల్ స్వరంతో మీరు అందరూ కూడా నిజంగా నమ్మకంగా ఒకసారి స్తోత్రం చెప్పండి. అదేనా? గట్టిగా ఒకసారి 2 చేతుల పైకి తినకుండా వాళ్ళు కూడా హల్లెలూయా. నీ ప్రార్థనలో ఆ ఉద్యమం కనపడాలి. నువ్వు స్వరం ఎత్తి ప్రార్థన చేస్తే నిద్రపోయేవాడు కూడా తుల్లుపడి లేగవాలి. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? యోసేపును బట్టి ఫరో అంటున్నాడు, ఇతను దేవుని ఆత్మ కలిగిన వాడు. నీ సేవకుడు నీ గురించి చెప్పగలగాలి, ఈమె మంచి ఆత్మీయురాలండి. నీ సంఘ కాపరి నీ గురించి చెప్పగలగాలి, ఇతను ఆత్మీయుడండి. అసలు చెప్పంగానే వినేస్తారు మాట, బాధ్యతగా పని చేస్తారు. కొన్ని సంఘాలలో ఇప్పుడు ఎలా ఉందంటే, అయ్యా ఎంతమంది పరిచారకులు ఎంతమంది నీ దగ్గరికి ఉన్నారంటే ఏళ్ల మీద లెక్కేయాల్సి వస్తుంది. పరిచయం చేసేవాళ్ళు ఆ ఇద్దరే, వంటకాడ ఆ ఇద్దరే, మందిరం ఊడ్చే కాడ మిగతా వాళ్ళ సంగతి ఏంది? ఆమెనంట వాళ్ళ విషయం తుపాకు గుండికి కూడా దొరకరు. ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టాడు, మందిరానికి వచ్చేటప్పుడు అంట ఎలా వస్తారో తెలుసా? తాబేల్లాగా వస్తా ఉంటారంట మెల్లిగా అడుగులో. వెళ్దాంలే, అయిపోయినాక చెప్పండిలే మీ అయ్యగారు చెప్పేమంటాడు, పర్వాలేదు మీకు అందరూ తెలుసు. కుందేల్లాగా ఏం చేస్తారు? ఇక అయిపోవటం ఆలస్యం. అరే ఈ చాప మడదేద్దామే, అవి కుర్చీలో పక్కన పెడదామే, ఏదన్నా మీటింగ్స్ అంటే అయ్యగారికి ఏదైనా పరిచర్య ఉంటుందేమో, ఏదైనా సహకరించాలేమో. ఆ ఇద్దరే ప్రార్థన చేయాలా? కొన్ని సంఘాలలో ప్రార్థన అంటే ఆ ఇద్దరే చేస్తారు, ఎవరు మిగతా వాళ్ళు చేయరు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది ఎందుకు? దేవుడు నిన్ను రక్షించుకుంది ఎందుకు? ఈ గ్రామంలో ఎంతో మంది లేరా? ఈ పత్తిపాడులో ఎంతో మంది ధనవంతులు లేరా? ఎంతో మంది జ్ఞానవంతులు లేరా? నిన్ను దేవుడు ఏర్పరచుకొని తన్ను తాను నీ కొరకు అప్పగించుకొని ఆయన రక్తంలో నిన్ను కడిగి మందిరములోనికి తీసుకొని వచ్చినట్టుగా దేవునికి నీ ద్వారా మహిమ రావాలి. హల్లెలూయా. నీ గురించి దైవ సేవకుడు చెప్పగలగాలి, ఈమె ఆత్మ కలిగిన వ్యక్తి అయ్యా. అసలు ఒక మాట చెప్పటం ఆలస్యం చేసేసిద్దండి. అసలు నేను అంటాను, చెప్పకుండానే చెయ్యాలి, అది గొప్పతనం. ఇప్పుడు ఇక్కడ పని ఉందనుకోండి, అమ్మ వచ్చి ఇదిగో ఇక్కడ ఊడు డస్ట్ ఉందని చెప్తే చేస్తారా? చెప్పకుండా చేస్తారా? చెప్పాలి చాలా మందికి, కానీ చెప్తే చేసేది బాధ్యత లేనివాళ్ళు, చెప్పకుండా చేసేవాళ్ళు బాధ్యత కలిగిన వారు. అటువంటి వారి సంఘములో లేపబడుదురుగాక, పరిచర్యలో విశ్వాసులు లేపబడుదురుగాక, ప్రార్థనలో విశ్వాసులు లేపబడుదురుగాక, దేవుని ఆత్మ కలిగిన వారు సంఘములో లేపబడుదురుగాక. యోసేపుని గురించి అంటున్నాడు, ఇతను దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు. బా ఎంత సాక్ష్యం అండి. బ్రతికి 4 రోజులైనా ఒక మాట చెప్పాలి, దేవుని కొరకు ఉపయోగపడే పాత్రగా మనం ఉండాలి. హల్లెలూయా. నీ ప్రార్థనలో ఏం కనపడాలి? ఆత్మతో ప్రార్థనలు చేయాలి, అభిషేకము కలిగి ప్రార్థనలు చేయాలి. కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు వేడుపు వస్తుంది. ఎందుకో తెలుసా? విశ్వాసులు నిర్జీవంగా ఉంటారు. ఒక స్తోత్రం చెప్పరు, ఒక హల్లెలూయా చెప్పరు. మనుషులైతే ఉంటారు, వాక్యం చెప్పాలన్నా కానీ మనస్సు కనిపించట్లా. సంఘాలు నిర్జీవమైపోతున్నాయి, ఆత్మలు చల్లారిపోతున్నాయి. ఆత్మలో ఏమండి రోజు రోజుకి మండవలసిన వారు, అభిషేకము చేత నింపబడవలసిన వారు దేవుని ఆత్మను కోల్పోయిన వారుగా అయిపోతున్నారు. నీ పరిస్థితి ఏంటి ఈరోజు? నీ ఆత్మీయ స్థితి ఏమిటి? ఈరోజు నువ్వు మండించబడాలనే దైవ సేవకుడు భారముదా ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. నీవు ఆత్మలో మండించాలని, ఆత్మాభిషేకము చేత నింపబడాలని ఈ రోజున ఈ భారభరితమైన కూడికలను సేవకుడు ఏర్పాటు చేశాడు. నా కోసమే అన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారా? నా కోసమే ఈ సభలు అన్న వాళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్తారా? అయితే దేవుని ఆత్మను పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఆత్మ లేకపోతే కార్యాలు జరగవు.
ఆత్మాభిషేకం లేకపోతే చెప్పండి, దేవుని కార్యాలు చూడలేం. దేవుని ఆత్మ కలిగిన వారు. యోసేపుని గురించి ఏమంటున్నాడు మరొకసారి చదువుతారు, అక్కడ మరొకసారి చదవండి. ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యులను, దేవునికి స్తోత్రం చెప్తారా, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని. మన సంఘములో అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడుదురుగాక. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావో నీ బాధ్యత ఏంటో అర్థమవుతుంది, సంఘంలో నీ పని ఏంటో అర్థమవుతుంది, నువ్వేం చేయాలో అర్థమవుతుంది, నువ్వెలా నిలబడాలో అర్థమవుతుంది, ఎలా సేవకులను గౌరవించాలో అర్థమవుతుంది, ఎలా సేవకుని భారాన్ని పంచుకోవాలో. ఒకవేళ ఆత్మ అభిషేకం కలిగి సేవకుడి గ్రామం నశించిపోతుందయ్యా, బయట 2 రోజులు కోటాలు పెట్టాలి, అక్కడ కోటాలు పెట్టాలి అన్నాడు అనుకోండి, చాలా మంది అంటారు పద్దాకలు ఇదే పని అయ్యగారికే అనేవాళ్ళు లేరా? పద్దాకలు మీటింగులు అంటాడు, పద్దాకలు ఉపవాస కోటాలు అంటాడు. కానీ దేవుని ఆత్మ కలిగిన వారు ఏమంటారో తెలుసా? అయ్యగారు అక్కడ కాదండి, మా ఇంటికాడ కూడా పెట్టండి, మా వీధిలో కూడా పెట్టండి. ఎంతో మంది నశించిపోతున్నారు, మా వీధిలో ఎంతో మంది పాడైపోతున్నారు. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలాగుంటాడంటే సేవకుని భారమును పంచుకునేవాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుని భారములో పాలివాడుగా ఉంటాడు, సేవకుని భారాన్ని పంచుకునే వ్యక్తిగా ఉంటాడు. ఈరోజు నీ సేవకుడు నీ గురించి చెప్పగలగాలి, అయ్యా నా భారాన్ని పంచుకునేవారు సంఘములో లేపబడ్డారు అని. అదే ఎవరో కాదు, నీవే అలాగా మారిపోవుదువుగాక, నీవే ఆత్మ కలిగిన వ్యక్తిగా మారిపోదువుగాక. నీ ద్వారా దేవునికి మహిమ వచ్చునుగాక. ఇప్పుడు యోసేపు ద్వారా దేవునికి ఏమొచ్చింది చెప్పండి? యోసేపు ద్వారా ఏమొచ్చింది దేవునికి? హల్లెలూయా! ఒకసారి స్తోత్రాలు చెప్తారా? మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నివసించుట తుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత అందరి గట్టిగా చప్పలు కొడుతూ నది. మహోన్నతుడా నీ కృపలో నేను. వెనుకున్న వారు కూడా స్వరమెత్తి గట్టిగా, ఓన్నతుడా నీ కృపలో నేను. ఆమేన్. నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మూడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడుబారిన అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురము మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నివసించుడా స్తోత్రం. ఈ కృపలో నేను
నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. రెండు చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్తారా? మొట్టమొదటిదా ఎవరి ద్వారా దేవునికి మహిమ వచ్చింది చెప్పండి. రెండవది యోసేపు ద్వారా దేవునికి ఏమొచ్చింది చెప్పండి? మహిమ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథం 3వ వ్యక్తిని చూద్దాం. దానియేలు గ్రంథం. ఆయనే యుగయుగములుండువాడు, యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తొదమట్టునకుండును. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదువుకున్న లేఖన భాగములో దానియేలు అనే ఒక భక్తుడు కనబడుతున్నాడు. దానియేలు మీద అనేక మంది కుట్ర పన్నారు. దానియేలు ప్రతిరోజు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు చెప్పండి? స్వరమైతే చెప్పండి. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దానియేలులో చుట్టూ ఉన్నవారు అనుకున్నారు దానియేలు నేటగైనా ఇరికించాలి, దానియేలును ఇబ్బంది పెట్టాలి, ఎక్కడైనా లోపము కనబడిద్దేమో దానియేలును పట్టుకోవాలి అని వెతికారు. కానీ దానియేలులో ఏం కనుగొనలేకపోయారు? లోపమును కనుగొనలేకపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోపము లేదు, ఒక్క లోపము. ఎక్కడైనా పొరపాటు రాస్తాడేమో, ఎక్కడైనా అబద్ధాలు ఆడతాడేమో, ఎక్కడైనా ఏదైనా అన్యాయం పరీక్షిస్తున్నారు. నిన్ను కూడా ఏం చేస్తా తెలుసా? నీ చుట్టూ ఉన్న వాళ్ళు పరీక్షిస్తారా లేదా? ఏదైనా పక్కంటోళ్ళతో చిన్న సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళ ముందు అనేది ఏంటి తెలుసా? ప్రార్థనకి వెళ్తున్నావుగమ్మా అంటారా లేదా? మిమ్మల్ని అంటారు అదే. ప్రార్థనకి వెళ్తున్నావుగా, బైబిల్ తీసుకొని పరిగెత్తుతున్నావుగా, ఇదేనా నువ్వు నేర్చుకుంటుంది? కొన్నిసార్లు మిమ్మల్ని బట్టి పాస్టర్ గారిని కూడా తిడతారా లేదా? ఏమి నేర్పుతున్నావయ్యా అంటారా లేదా? చెప్పండి. మీరందరూ మంచోళ్ళే, మీ భర్తలు మంచోళ్లే, కానీ భార్యల మాట వినకపోతే భర్తలు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఏమి నేర్పుతున్నావండి వీళ్ళకి. ఇప్పుడు ఎవరన్నా తిట్టేది? ఏదైనా బిర్యానీ పొట్టలేమో ఎవరు తెస్తారు? మీకే, అవునా కదా? బయట ఆసనాన్ని తయారు చేశారు. రాజుగారికి ఆ మాట ఈ మాట చెప్పి, ఎవరో రాజుగారికి తప్ప ఇంకెవరికి ప్రార్థనలు అని ఒక శాసనమే తయారు చేయబడింది. రాజుగారు శాసనాన్ని తయారు చేశాడు, రిలీజ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, దానియేలు ఏం చేయాలి? ఆ శాసనాన్ని బట్టి ప్రార్థన చేయకూడదు. కానీ ఇట్టి శాసనము తయారు చేయబడిన దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మందిరములో గుడారము ఇంటిలోనికి వెళ్ళి కిటికీ తీసి ముమ్మారు ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. స్వరమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శాసనమే. ఎవరైనా ప్రార్థన చేస్తే, రాజుకు తప్ప ఎవరికైనా ప్రార్థన చేస్తే మిమ్మల్ని సింహాల బోనులో వేస్తాం అన్నాగాని ఏం చేస్తున్నాడు దానియేలు? ఈరోజు ఎందుకు ప్రార్థనకు రాలేదమ్మా అంటే చాలా మంది చెప్పే సాకండి చెప్పనా, కొంచెం తలనొప్పిగా ఉంది గారు, తలనొప్పిగా ఉందని ఏం చేస్తారు? ప్రార్థన మానేస్తారు. అవునా కదా? అమ్మా ఆదివారం కదా, విశ్రాంతి దినము కదా, ఈరోజు మందిరంలో కనిపించాలి కదా, ఎందుకని ప్రార్థనకు రాలేదు? బయలుదేరానండి వద్దామని అందరికంటే ముందు స్నానం చేసి ఎందుకు కొంచెం నీరసంగా ఉండి, దేనికి కొంచెం నీరసానికి మందిరాన్ని ఏం చేస్తున్నారు? మానేసేస్తున్నారు. చిన్న సమస్య రంగాల్నే ప్రార్థనలు మానేస్తున్నారు, దేవుని సన్నిధిలో మానేస్తున్నారు. కానీ దానియేలుకు శాసనమే చేయబడింది. ఎవరైనా దేవునికి దానియేలుకు ఒక శాసనము తయారు చేయబడింది. రాజుకు తప్ప దేనికైనా ప్రార్థన చేస్తే ఆ సింహాల బోనులో అయినా ప్రార్థన ఆగిందా? చెప్పండి చెప్పండి, ప్రార్థన ఆగిందా? ఈరోజు వాళ్ళు అలసిపోతే ప్రార్థన చెయ్యవు, కొంచెం పని ఎక్కువైతే ప్రార్థన చెయ్యం. అవునంటారా కాదంటారా? ఈరోజు ఎక్కువ పనికి వెళ్ళాం అనుకోండి, వాళ్ళు అలసిపోతే ఆ రోజు కనీసం ఆ రోజు చేసి ఆ మొక్క కూడా అట్టానే ప్రభువా నీకు తెలుసుగా అయ్యా, దేవుని మీద నెట్టి నీకు తెలుసుగా అయ్యా ఎంత ప్రయాసపడ్డానో, నా ఒళ్ళు ఎలాగుందో, అలసిపోయిందయ్యా, నీకే స్తోత్రం, నీ దేవదూతలను కాపలా ఉంచని వీళ్ళేం చేస్తారు? నిద్రపోతారు. కానీ శాసనము చేయబడిన దానియేలు ఏం మానుకోలేదు చెప్పండి? ప్రార్థన మానుకోలేదు.
ప్రార్థన మానుకోలేదు. ప్రార్థన ఎటువంటి కార్యాలను చేసిద్దంటే సింహపు నోళ్లను మోయించేసిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెప్తారా? హల్లెలూయా. ఎప్పుడైతే దానియేలును తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేశారో, ఎక్కడ వేశారు చెప్పండి? సింహాల బోనులో వేస్తే ఆ సింహాల నోళ్లను దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్తారా? స్వరమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. సింహాల నోళ్లను మూయగలిగిన వాడు మన దేవుడు. హల్లెలూయా. సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలును సింహాల బోనులో వేశాడు, కానీ రాత్రంతా దానియేలు యొక్క రాజుకి ఏం చేయలేదు చెప్పండి? నిద్ర పట్టలేదు. దానియేలు యొక్క రాజుకి ఏం పట్టలేదు? నిద్ర పట్ల. తెల్లవారిపాటికే లేచాడు, నిద్ర పట్టలేదు. గృహ దగ్గరికి వచ్చి దుఃఖ శరముతో ఏమంటున్నాడో తెలుసా? ఎక్కడో చూడండి, ఎన్ని వచ్చిన 6వ అధ్యాయము. అతడు గుహ దగ్గరకు రాగానే వచ్చిన చెప్పమ్మా. 26:20. అతడు గుహ దగ్గరకు రాగానే, అతను గుహ యొద్దకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న, ఈ మాట వినండి, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అతనిని అడిగెను. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్తారా? రాత్రంతా రాజుకు నిద్ర పట్టలేదు. రాత్రంతా రాజుకు నిద్ర పట్ల. పొద్దున్నే లేచి దుఃఖ స్వరముతో అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? అతను గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గలగ దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? కేక వేస్తున్నాడు. అయ్యా, నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావే, నువ్వు రోజు ఆరాధిస్తున్నావే, నువ్వు రోజు దేవుడు దేవుడు అంటున్నావే, ఆ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని దుఃఖ స్వరముతో అంటున్నప్పుడు వెంటనే సింహాల బోనులో నుండి దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. స్వరమెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. ఇక అందరూ అనుకున్నారు దానియేలు పని అయిపోయింది. ఒకవేళ రాజు కూడా అనుకొని ఉంటాడు, ఏమని తెలుసా? చనిపోయి ఉంటాడేమో దానియేలు. కానీ నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని ఎప్పుడైతే అన్నాడో, లోపల నుండి రాజు చిరకాలము జీవించునుగాక. నేనంటాను, ఈ రోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వు సేవిస్తున్న దేవుడు సింహాల బోనులో నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు, అప్పుల సమస్యల నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు, ఆర్థిక సమస్యల నుండి విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటావో, సింహాలను సైతం నోరును మూయించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే రాజు చిరకాలము ఉండునుగాక అన్నాడో, వెంటనే దానియేలును బయటకు తీసుకుని వచ్చి, ఇప్పుడు దానియేలు రాజు చెప్పండి, ఒక శాసనాన్ని తయారు చేస్తున్నాడు. ఏ శాసనం అంటది? ఇప్పుడు మనం చదివాం కదా 26వ వచనంలో, నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములో సకల ప్రభుత్వముల యందును నివాసములు దానియేలు యొక్క దేవునికి భయపడుచు, చెప్పండి, ఆయన సముఖమున వణుకుచుండవలెను, ఆయనే జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తారా? 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తారా? ఈరోజు నేనంటాను, ఒక దేవుణ్ణి ఎరుగని వాడే ఒక శాసనాన్ని తయారు చేస్తున్నాడు. దానియేలు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు. దానియేలు సేవిస్తున్న దేవుడే జీవము కలిగిన దేవుడు. దానియేలు ప్రార్థన చేస్తున్న దేవుడే శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయన సముఖములో మీరందరూ ఏం చేయాలి? వణుకుచూ ఉండాలి. ఒకప్పుడు ఏమన్నాడు? అందరూ నాకే ప్రార్థన చేయాలి అన్నవాడి స్వరం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. ఒకప్పుడు ఎవరికైనా ప్రార్థన చేస్తే సింహాల బోనులు వేస్తామన్నవాడు స్వరమే మారిపోయి అంటున్నాడు, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే జీవము కలిగిన దేవుడు.
అమ్మా, మీరందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు కానీ సమస్యలను చూసి భయపడుతున్నారు, రోగమును చూసి భయపడుతున్నారు, ఇబ్బందులను చూసి భయపడుతున్నారు, కష్టాలను చూసి భయపడుతున్నారు. చాలా మంది ఆహారము తింటున్నారు కానీ అది సరిగా డైజెషన్ అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? నిద్ర పట్టట్లేదు సరిగా. ఎందుకు నిద్ర పట్టట్లేదంటే, అమ్మో 1వ తారీఖు, ఏ తారీఖు? 1వ తారీఖు వస్తుంది అనగానే ప్రజలకు ఏం పడుతుంది? టెన్షన్. డబ్బులు కడతామో లేదో, అప్పులు 5వ తారీఖు ఇస్తామో లేదో. ఏమండి 5వ తారీఖు ఏముందండి? డాక్రా లేదా మీకు అందరికి? నిద్రపోతం లేదు మనుషులు, అప్పులు, శరీరముల బలహీనత, ఎంతో వేదనకు గురవుతున్నారు. ఈరోజు ఒక మాట నేను చెప్పగలుగుతున్నాను, సింహాల లాంటి పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తీసివేయబోతున్నాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు కార్యములను జరిగించబోతున్నాడు. ఆయనే నీ పక్షమున కార్యము చేయడం ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు దేనికి భయపడని అవసరంలా. దిగులు పడి, చింతపడి, బిడ్డలకు వివాహం అయ్యుద్దో లేదో, బిడ్డల చదువులకు డబ్బులు కావాలి. చాలా మంది భర్త త్రాగుబోతుగా ఉన్నాడు, ఏమండి డబ్బులు ఎట్టగా, బిడ్డల చదువులు ఎట్టగా ఆలోచిస్తా ఉంటారు. నేను అంటాను, ఆలోచించిన ఉపయోగం ఏమి? నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, అది సింహాల బోనైనా, అది ఎక్కడైనా, ఏ పరిస్థితులైనా వాటిని విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. దానియేలు పక్షమున కార్యములు చేసిన వాడు ఈరోజు మన పక్షమున కార్యాలు చేయబోతున్నాడు. దానియేలు వలె దేవునికి మహిమ తేగలవా? చాలా మంది సమస్యలు వాళ్ళ మీద అధిగమిస్తూ ఉంటాయి. వాళ్ళకంటే కూడా, దేవుని శక్తి కంటే కూడా చెప్పండి, సమస్యలకి అయ్యో ఆ సమస్యల మీద తట్టుకోలేకపోతున్నామండి, ఆ రోగం నేను భరించలేకపోతున్నానండి. ఇప్పుడు దేవుని కంటే దేనిని ఎక్కువ చేస్తున్నావు? నువ్వు దేన్ని ఎక్కువ చేస్తున్నావు? నీ సమస్యను దేవుడు తీర్చలేడు అన్నట్టుగా దేవుని తక్కువ చేస్తున్నావు. నీ బలం దేవుని బలము కంటే నీ సమస్య బలమే పెద్దదిగా చూస్తున్నావు. అమ్మో, ఒక ఆయన సాక్ష్యం చెబుతున్నాడు, అప్పులు పాలైపోయి, అప్పులు చేసామండి, ఈ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాం, అప్పులైపోయినాయి, ఎవరు సహాయం చేయట్లేదు, బంధువులు ఎవరో సహాయం ఉన్నారు. ఒకప్పుడు మా ఇంట్లో ఉన్నవారే, ఒకప్పుడు మా ఇంట్లో ఉండి తిన్నవారే, ఈ రోజు మా డబ్బులు కరిగిపోయేసరికి, మేము అప్పులు పాలయ్యమయ్యేసరికి మమ్మల్ని ఎవరు పలకరించట్లేదు, ఊరుదులు పెట్టి వెళ్ళిపోయాం అన్న వాళ్ళు కూడా ఏమని సాక్ష్యం చెబుతున్నారో తెలుసా? మేము జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆ దేవుడు మా అప్పులన్నీ తీర్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుల సమస్యలను కూడా నీ పాదముల కింద పెట్టగలిగిన దేవుడు మనకున్నాడు. నీ రోగము నిన్ను బాధ పీడిస్తుందో, ఏ బలహీనతలను నీ నిద్ర పట్టకుండా చేస్తున్నాయో, ఆ రోగమును కూడా నీ పాదముల కింద దేవుడు పెట్టబోతున్నాడు. నీ సమస్యలను దేవుని నీ పాదముల కింద పెట్టబోతున్నాడు. వాటిని నువ్వు కాలుతో తొక్కబోతున్నావు. హల్లెలూయా. ఇక మన సమస్యలకు భయపడేవారము కాదు, సమస్యల నుండి విడిపించగలిగిన దేవుడు మనకున్నాడు. సింహాల బోల నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. ఎవడి సమస్యల కంటే శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. ఇక నీలో నుండి నిరుత్సాహమైన మాత్రమే పెట్టుకునే ఉందంట. అమ్మా ముసలామా, నువ్వు మైలపోతున్నావు కదా నేను ఎక్కించుకుందే, ఆ పొలాలు అక్కడ పెట్టి కూర్చోవచ్చుగా అంటే అవందంట, అయ్యా నన్నే ఎక్కించుకున్నావు, నా పొలాలని మోస్తావని. నేను చూడండి, చాలా మంది ఎలా ఉన్నారు, దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ చింతపోవటం లేదు, దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుని బలం అర్థం కావటం లేదు, దేవుని మందిరానికి వస్తున్నారు కానీ దేవుడు ఎంత శక్తిమంతుడు అర్థం కావట్లేదు. కొన్నిసార్లు దేవుని కంటే కూడా సాతాను శక్తి గొప్పదన్నట్టు చెబుతున్నారు. నా రోగము ఎంత ఇబ్బంది పెడుతుందో తెలుసా? ఒక ఆయన, నేను చిలకలూరుపేటలో ఒక దొరగారు వచ్చి సాక్ష్యం చెబుతున్నాడు, నా శరీరంలో క్యాన్సర్ వచ్చిందయ్యా. ఏమొచ్చిందంట ఆయనకి? చెప్పండి, ఏమొచ్చింది చెప్పండి, నిద్రపోయేలు గట్టి చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. నా శరీరంలో క్యాన్సర్ అనే కణం వచ్చేసింది, శరీరంలో పాడైపోతుంది. కానీ ఏ రోజు కూడా నేను ప్రార్థన చేయలా, ఏమని? శరీరంలో క్యాన్సర్ తీసేయమని. నీకు ఇష్టమైతే దానిని ఉంచు, లేకపోతే నీ ఇష్టమే తప్ప నేను దీని గురించి ఆలోచించవలసిన అవసరము లేదు. నా శరీరంలో క్యాన్సర్ రావచ్చు, బలహీనత రావచ్చు, దానిని విడిపించగలిగిన దేవుడు నాకున్నాడు.
హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండములోనికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ అగ్నిగుండం ఎదురుగా నిలబడినప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా? రాజా, నీకు సమాధానము చెప్పవలసిన, ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు, మా దేవుడు వాటి నుండి తప్పించగలిగిన సమర్థుడు, మా దేవుడు వాటి నుండి విడిపించగలిగిన సమర్థుడు, మా దేవుడు అగ్ని గుండము నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు. ఆ మాట నువ్వు చెప్పగలవా? ఆ మాట ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నీ రోగముతో నువ్వు చెప్పగలగాలి, ఈ రోగము నుండి నన్ను విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు, ఈ సమస్య నుండి విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు, ఈ పరిస్థితుల నుండి తప్పించగలిగిన శక్తిమంతుడైన దేవుడు. ఆయన బలము నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడగలవు. ఆయన బలం నీకు అర్థం కానంతసేపు ఏమోనయ్యా, ఈ రోగం అయ్యా, ఈ అప్పులయ్యా, ఈ సమస్యలు ఎట్టాను మూలుగుతూ ఉంటాం ముసలోళ్ళలాగా. అవునంటారా కాదంటారా? ఏ సమస్య నీ దగ్గరకు వచ్చినా, అంటే రాజుగారు ఒకసారి శాసనం చేస్తే ఇక ఆ రాజుగారు మార్చడానికి కూడా కుదరదే, అవకాశం లేదు. తీసుకొని వెళ్ళి సింహాల బోనులో వేయాల్సిందే. కానీ రాజుకు భయపడలేదు. దేనికి భయపడ్డాడు? దేవునికి భయపడి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు దానియేలు ద్వారా ఒక శాసనం అక్కడ చేయబడింది. ఏమని చేయబడింది తెలుసా? దానియేలు ఆరాధిస్తున్న దేవుడే జీవము కలిగిన దేవుడు. నిన్ను చూసి సాతాను ఏమవ్వ తెలుసా? భయపడాలి. నిన్ను చూసి నీ భర్త అనాలి, నా భార్య ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన అయ్యా, నేను కాపాడబడుతున్నానంటే నా భార్య ప్రార్థన, ఇదిగో నేను కాపాడబడుతున్నానంటే నా భర్త ప్రార్థన, ఇదిగో నా ఇంట్లో వారు రక్షణ పొందారంటే నా తల్లి చేస్తున్న ప్రార్థనని పిల్లలు చెప్పగలగాలమ్మా. నీ ప్రార్థన కార్యాలు జరిగేటట్లుగా ఉండాలి. నీ ప్రార్థన చెప్పండి కార్యాలను జరిగించినట్లుగా ఒక శక్తి కలిగిన ప్రార్థనను చేసుదువుగాక. హల్లెలూయా. ఏదో ప్రార్థన చేసామని కాదు, ఎంతో మంది ప్రార్థన చేసి దేవుని బలమును పొందుకున్నారు. అవునా కాదా చెప్పండి? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇక దేనికి భయపడని అవసరంలా. సింహాల నోరును మూయగలిగిన దేవుడు మనకున్నాడు. సమస్య ఎలా వస్తుందో దానిని అలాగనే తీసివేయగలిగిన శక్తిమంతుడు మనకున్నాడు. మనము చేయవలసింది ఒకటే, చేతులెత్తి ప్రార్థించేవారుగా మారిపోవాలి. మనము చేయగలిగింది ఒకటి, అది సింహాల బోన సమస్య ఏదైనా మనకు అనవసరం. మనం నేర్చుకోవాల్సింది మనకు ప్రార్థించడం ఒక్కటే, చేతులెత్తడం ఒకటే, కన్నీరు కాల్చడం ఒకటే, దేవుని బలమును ఆశ్రయించడం ఒక్కటే. ఆయన బలముని ఇంటిలోనికి వచ్చిందా, ఇక అద్భుతాలే జరిగించబోతున్నాడు దేవుడు. నమ్మిన వారు రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా ఎవరి ద్వారా దేవునికి మహిమ వచ్చింది? రెండవది చెప్పండి, మూడవది, నాలుగవది నువ్వే. హల్లెలూయా. నీ ద్వారా నీ ఇంటిలో దేవునికి మహిమ వచ్చును గాక. ఇక 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 సాతాను ఎక్కడ ఉండటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన అన్నాడు, ఒక ఇంట్లో ఆమె ప్రార్థన చేస్తుందంట. ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఆమెకు ఒక దర్శనం వచ్చింది. ఇదివరకు నేను ఎప్పుడు ప్రార్థన చేసేదాన్ని కాదయ్యా, నా ఇంటిలో నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఒక తెల్లని హస్తము మా ఇంటిలోనికి వస్తుంది. మా ఇంటిలోనికి వచ్చి ఆ మూలనున్న ఆ తేలు ఉంటుందంట, తేలుని తీసి పక్కన పడేసింది. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఆ తెల్లని హస్తం వచ్చింది, ఆ మూలన దాగి ఉన్న పామును తీసి బయట పడేస్తుంది. తెల్లని హస్తము మా ఇంటిలో పెద్ద పొడవైటైన హస్తం ఉంది. నా వెనకాలగా వచ్చి విష సర్పాలుంటే వాటిని పట్టుకొని ఆ హస్తము బయట పడేస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఇంట్లో ఏం మొదలైంది? హలో, ఏం మొదలైంది? నీ ఇంటిలో అవన్నీ ఉండటానికి వీలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ రోగాన్ని దేవుడు గద్దించబోతున్నాడు. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ శ్రమలను దేవుడు గద్దించబోతున్నాడు. నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే శత్రువులనే అణిచివేయబోతున్నాడు. ఎవరు శత్రువులు? సాతానే శత్రువు. దేవుడు కార్యాలు జరిగించడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ద్వారా సంఘములు ఏవి రావాలి? నీ ద్వారా గ్రామంలో ఏవి రావాలి? నీ ద్వారా చెప్పండి నీ సమాజంలో
మహిమ రావాలి. ఆచారాల్లో వెళ్ళబాకండి, సాంప్రదాయాల్లో వెళ్ళబాకండి, అందరికి అనుకూలంగా వెళ్ళబాకండి, నలుగురు నడిచిన బాటలో నడవబాకండి. దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది నువ్వు చేయటం ప్రారంభిస్తే దేవుడు నీ పక్షమున కార్యాలు చేయటం ప్రారంభిస్తారు. ఒక విషయం చెప్పమంటారా? మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయినప్పుడు అందరు అన్నారు నిద్రలకు వెళ్ళాలి అన్నారు. బయటికి వెళ్ళి సమాజం అందరం చెప్పారు మీరు నిద్రకి వెళ్ళకపోతే కీడు, మీరు నిద్రలకు వెళ్ళాల్సిందే అన్నారు. మేము అన్నాము నిద్రకు పొరపాటును కూడా మేము వెళ్ళాం. మేము నిద్రలు చేయాలి. బయటికి చనిపోయినప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో ఊరు వదిలిపెట్టి వెళ్తారు. ఆచారం ఉందా మీ ఊర్లో? ఉందా లేదు చెప్పండి. ఏందో మౌనంగా ఉన్నారు? మాకు తెలియదు అన్నట్టు. నిజాలు చెప్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంట్లో ఎవరన్నా చెప్పండి చనిపోగానే ఏం చేస్తారు? గ్రామాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళి నిద్రలో మేము ఒకటే అన్నాం, మేము అలా చెయ్యం. దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. నలుగురు చెప్పిన మాట నువ్వు వినొద్దు, దేవుడు ఏది చెప్తాడో అది చెయ్యి. దేవుని దృష్టికి దానియేలు అంటాడు ఒక చక్కని మాట, నేను దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాను కాబట్టి ఆయనే తన దూతలను పంపించాడంట. నువ్వు యథార్థంగా ఉంటే చాలు, నీ ఇంటిలోనికి దేవుని దూతలు రాబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు యథార్థంగా దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే చాలు, నీ సమస్యలు ఎలా వచ్చినాయో దేవుడు అలాగా తీసివేయబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిన్ను బాధ పెడుతున్న రోగము, నిన్ను బాధ పెడుతున్న సమస్య, నిన్ను బాధ పెడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉందో వాటి నుండి దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. వాటిని నీ పాదములు కింద పెట్టి తొక్కించబోతున్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ రాబోతుంది. హల్లెలూయా. ఒక రోజు ఇక్కడ నిలబడి నువ్వు చెప్పగలుగుతున్నా ఏమని తెలుసా? దేవుడు నా ప్రార్థన విని నా భర్తను రక్షించాడయ్యా, నా ప్రార్థన నా బిడ్డలకు ఆశీర్వాదకరంగా మారిందయ్యా, నా భక్తి జీవితం నా గ్రామాన్ని కదిలించిందయ్యా, నా ఆత్మాభిషేకము నా సంఘములో ఉజ్జీవము రేపిందయ్యా. అటువంటి సాక్ష్యములు విందుముగాక, కార్యాలు ఇక్కడ జరుగునుగాక, దేవునికి మీ ద్వారా మహిమ వచ్చునుగాక, దేవుని కొరకు చావబడటానికి కూడా సిద్ధముగా ఉందురుగాక, దేవుని ఆత్మాభిషేకము చేత నింపబడుదుముగాక, దేవుని కొరకు ధైర్యంగా నిలబడుదుముగాక. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. అందరూ తల